ఏమిటండి వైపరీత్యము? ఒకేసారి ఇద్దరు అమ్మాయిలతో పెళ్ళా? వైపరీత్యం లేదు, మీ పిండాకుడు లేదు. మంత్రాలు చదవండి. ఒకే మంత్రానికి 2 సంభావనలు తీసుకోవట్లేదా? వెధవ కబుర్లు ఆపి మంత్రాలు చదవండి. స్టార్ట్. మా ఊరు ప్రెసిడెంట్ గారు. మొత్తం మీద మీ శేషారత్నం గారు అనుకున్నట్టే తన మనవడికి 2 పెళ్లిళ్ళు జరిపిస్తుంది కదా. ఆవిడ మాట అంటే చచ్చైనా సాధిస్తుంది మరి. ఒరే తస్సేలు, ఆవిడ చచ్చినా మోత తప్పడం లేదురా నీకు. అవునండి, చాలా గట్టి ప్రాణం అండి బాబు. వారం కోసారి కింద పడేసిన పూట పగలదు. దీంట్లో పర్మనెంట్ సెటిల్ అయిపోయింది. మీలాంటి పెద్దలందరూ ఈ పెళ్లికి ఎలాగొచ్చారండి? ఇది అసలు పెళ్ళేనా? ఎలా కూర్చోబుద్ధి చేస్తుందండి మీకు? మాకు ముందే తెలిస్తే వచ్చేవాళ్ళం కాదండి. చండాలం, మన సాంప్రదాయాలు చస్తున్నాయి. ఏమీ చావటం లేదు. పెట్టింది తిని ఇచ్చింది తాగలండి. ప్రతి అడ్డమైన విధవ కామెంట్ చేసేవాడే. అరే డిప్పా, నువ్వేంట్రా మీటింగ్ పెట్టావు ఇక్కడ? కూల్ డ్రింక్ తాగు, కూల్ డ్రింక్ తాగు. వెళ్ళి మీ కూతురు దగ్గరికి వెళ్ళి కూర్చో. అలాగే అలాగే అల్లుడు. కోడి మీద బయలుదేరి ఎప్పుడు నా వెనకాల ఉంటాడు. చెయ్. మనవడికి అటోకి పెళ్ళం ఇటో పెళ్ళం చూసి బొసలు దాన్ని మురిచిపోతున్నాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడతామని తెలిస్తే ఇంకోసారి చేస్తాం. సరే అమ్మా, ఏంట్రా ఫేస్ ఎలా పెట్టావు? నవ్వు. నువ్వేంటే? బాబు మంగళసూత్రం కట్టయా? ఎప్పుడు నా వెంట పడేది ఇతనే. వాడి సంగతి తెలుస్తా. పిచ్చెక్కిందా నీకు? దాని మళ్ళీ తాళి కట్టేమిటి? ఇక్కడికి దాపురించావా? నా బతకైతే నన్ను బతకనివ్వవా? వెళ్ళిక్కడి నుంచి. నోర్మోయ్, రానాతో. నేను రాను. చంపేస్తా. మన ఇంటికి కత్తులు తిప్పుతూ 10 మందిని వెంటేసుకుని ఆడదాని మీద రౌడీజం చేయడానికి వచ్చావరా? రేయ్, ఇందు ఇప్పుడు నా భార్యరా. తన మీద చెయ్యి పడిందో ఏం పీకుతావు? నీ పెళ్ళం అంటే భయపడి పారిపోతాను అనుకున్నావా? ఏయ్, జుట్టు పట్టుకుని లాక్కెళ్ళే హక్కు నాకుంది. దమ్ముంటే ఆఫ్ చేసుకో. రేయ్, ఏంట్రా నువ్వు తీసుకెళ్ళింది? ఇందు, నువ్వు సంగతి నేను చెప్తాను. రేయ్, నువ్వు తప్పరా? ఆగరా. రేయ్, ఎక్కడికి రా తీసుకెళ్ళి? పెళ్లి మధ్యలో ఏంటో గొడవ? ఎవరండి మీరు మధ్యలో? అసలు ఆవిడికి నీకు సంబంధం ఏమిటయా? నీ తోబుట్టువా బంధువా? నా భార్య ఇందు భర్త నేను. ఇవిగో పెళ్లి ఫోటోలు. నా పేరు రామకృష్ణరాజు, మా ఊరు డెంకాడ. ఇందుకు ఇంతకు ముందే పెళ్ళయిందా? ఎస్, సంవత్సరం క్రితమే మాకు పెళ్ళయింది. కళ్యాణ మండపం నుంచి తిరిగి వస్తుండగా కారు యాక్సిడెంట్ అయింది. దాంతో ఇందు గతం మర్చిపోయింది. నా దురదృష్టం, నన్ను చూసినప్పుడల్లా శత్రువులా భావించి పారిపోతుండేది. వెతకని చోట్లేదు. చివరికి ఇక్కడుందని తెలిసింది. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే వీడిని పెళ్లి చేసుకుని నా పరువు తీసింది. ఇందు గతం మర్చిపోయిందా? కట్టు కథలు చెప్పి జనాన్ని మోసం చేద్దాం అనుకున్నావురా? ఇంకొక క్షణం నువ్వు ఇక్కడున్నావంటే నిన్ను నువ్వు ఆగిద్దు. మీరు కట్టిన ఈ మాంగళ్యం మీదొట్టు. నా భర్తనేం చేయకండి. రాయిందు. నా మీదొట్టు. నన్ను వదలకండి. మీరు లేకుండా నేను బతకలేను.
ఏంటి వెంకటేశ్వర్లు అరవకు, లోపల హిందూ ఉంది. సర్లేవయ్యా, ముందు మ్యాటర్ బయటిది. ఇదిగో ఎంత? 1,00,000. ఓకే, నువ్వు శోభనానికి పూలు పళ్ళు రెడీ చేసుకో, పాలు అత్తలు రెడీ చేసుకో, మిగతాది నేను చూసుకుంటాను. ఈ దెబ్బతో డెంకాడగాడు పని ఫినిష్. ఎలా చల్లవయ్యా బాబు. టంకాడా మోగింది రాన్ని టంకా. ఆలోచన రండి, ఇక్కడుందేమిటి? ఓఫో. ఏమ్మా ఆలోచన రాణి, ఈసారి ఎవరి ఆత్మకథ రాస్తున్నావు? నాదే అన్నయ్య గారు. ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అని టెన్షన్ గా ఉంది. డోంట్ వరీ అమ్మా, సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. నువ్వు లోపలికి వెళ్ళి మంచి టీ తీసుకురాపో. అలాగే. వెళ్ళు 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 వెళ్ళు. నువ్వేట్లా తసేల్ కూటాల సౌండ్ వినిపించకుండా నువ్వు టీవీ సౌండ్ పెంచుకో. కాసేపట్లో ఇక్కడ చారిత్రాత్మకమైన ఎన్కౌంటర్ జరగబోతోంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలిపై తని నానే ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలిపై. ఆ గులాబీలు అందుకో బాబు. రేయ్ డెంకాడా, పిలిస్తేనే కొడతావా? తమరు నన్ను డెంకాడనందుకు కొట్టలేదండి. హాయ్, మరెందుకు కొట్టా? ఇదేం పద్ధతిగా లేదండి. ఆవిడ్ని మర్చిపోవడం అస్సలు పద్ధతిగా లేదండి. ఎవరిని? కాలేజీలో ఇద్దరు ప్రేమించుకున్నారు, పద్ధతికుందండి. గుడి చుట్టూ తిరిగారు, పద్ధతికుందండి. గుళ్ళకు కూడా వెళ్ళారు, పద్ధతికుందండి. మండపం చుట్టూ తిరిగారు, పద్ధతికుందండి. వానొచ్చి మెరిస్తే వాటేసుకున్నారు చూడండి, అది పద్ధతిగా లేదండి. పద్ధతి అక్కడ బెడిసికొట్టేసిందండి. వైజయంతి బతుకు బస్ స్టాండ్ అయిపోయిందండి. వైజయంతి కాదయ్యా బాబు, వైదేహి అంటుంటారు. ఏమండే, సంవత్సరాల తరబడి తమరి కోసం ఎదురు చూస్తా ఉందండి. అదే మండపం, అదే వాన, అదే నెగడు. ఉరిమినా చూస్తుంది, మెరిసినా చూస్తుంది. తమరు వస్తారేమో వాటేసుకుందామని. ఆయ్ పాపం తమరు ముగ్గురు పిల్లలేమో దిక్కులేక మున్సిపల్ స్కూల్లో చదువు. ఆపండి. యా అబ్బా, ఎంత పెద్ద కథల్లారండి బాబు. ఇక్కడ దొరికిపోయారండి డెంకాడవారు. ఎక్కడా? ఉరిమినప్పుడు వాటేసుకోవడం వాస్తవం. అప్పుడు ఏదైనా అటెంప్ట్ అయిపోయి ఏమన్నా జరిగితే ఒక బిడ్డ పుట్టాడు, దానికి ఓకే. మిగతా ఇద్దరు పిల్లలు ఎట్ట పుట్టారు బాబు డెంకాడు రాజు గారు? మరదే యా, మీరు ఇంకా 25 నాటి మాట మాడుతున్నారు. ఇక్కడ స్విచ్ నొక్కితే అక్కడ సెల్ రింగ్ అవుద్దా? రింగ్ అవుద్ది. ఇక్కడ బటన్ నొక్కితే అక్కడ టీవీలో బొమ్మ అవుపడద్దా? ఆగపడుద్ది. తమరు ఇక్కడ తలుచుకుంటే నేను తిరక ముందే ఆవిడ వాంతి చేసుకోవడం తప్ప? తప్పు కాదు. పిట్ట కథలో లాజిక్ ఏంట్రా తింగరనా బుర్రా? కూకోండి శేఖర్. మొన్న ఆ మధ్య ఒక ఆవిడ జెర్సీలో ఉందండి. ఆవిడ మా ఊరు వచ్చిందండి. మా ఆయన పేరు సూరిబాబు. ఆయన గర్ల్ ఫ్రెండ్ గుళ్ళో ఉండాలి ఎక్కడా అని తెగారా తీసేసిందండి. చెప్పావా? అప్పుడు చెప్పలేదండి అడ్రస్ తెలియక. ఇప్పుడు చెప్పకపోతే తల పగిలిపోతుందండి బాబు. ఇప్పుడు చెప్పేస్తాగా. సూరిబాబు, ఏంటి నీకు మర్చిపోయిందా? ఏం చేస్తున్నావు? ఒక్క క్షణం శివరైపోయావు కదూ. వాడు కూడా ఇలాగే షాక్ అయిపోయాడు. గదిలోకి వెళ్ళా, రివాల్వర్ గురి పెట్టా, గోల గోలగా అరిచి హేట్ చేశాడు. అరిచాడా? అయినా కూడా నేను కేర్ చేయలేదు. రివాల్వర్ గొంతు గురి పెట్టాను, ట్రిగ్గర్ నొక్కబోయాను. అప్పుడు 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 తమరు నొక్కిసారా సార్? షట్ అప్, బంద్ కరో బక్వాస్. మర్డర్ జరిగితే నీ భార్యకు నీ మీద అనుమానం వస్తుంది, నిన్ను అసహ్యించుకుంటుంది. అందుకనే ఎన్కౌంటర్ డ్రాప్ చేశా, ఇంకో ప్లాన్ వేశా. రా చెప్తాను. అందరూ వినండి. సిఐ సూరిబాబు తన మేధస్సును మతించి ఇస్తున్న తీర్పు ఇది. మీ సమస్యను కోర్టులో, పోలీస్ స్టేషన్లో, పంచాయతీలో పరిష్కారం చేయలేవు. పైగా బజారుకెక్కితే పరువు పోతుంది. అంచేత ఒక్క నెల రోజుల పాటు మీ ముగ్గురు కలిసి ఈ ఇంట్లో ఉండండి. అప్పటికి ఈ అమ్మాయి తనకు భర్తగా ఎవరు అర్హుడో, ఎవరితో కలిసి ఉండాలని తను కోరుకుంటుందో నిర్ణయించుకుంటుంది. అప్పుడు రెండో వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. చిచి, ఇందు ఇద్దరు మగాళ్ళతో కాపురం చేయాలా? ఏమండి సీఏ గారు, మీ ఆవిడైతే మీరు ఎలాగే తీర్పు చెప్తారా? చచ్చా, మీరేం పోలీస్ అండి? అయ్యా తొందరపడకండి. నేనన్నది కాపురం చేయమని కాదు, కలిసి ఉండమని. అమ్మా నీకేం భయం లేదు, వీళ్ళిద్దరూ నిన్ను ముట్టుకోవడానికి వీల్లేదు. ఇందు నువ్వేమంటావు? అలాగైతే నేను ఒప్పుకుంటున్నాను. ఇందుకు ఓకే అయితే నాకు ఓకే. నేను ఒప్పుకోను. యా వెంకటేశ్వర్లు ఒప్పుకున్నాడు. ఏంటి సూరిబాబు, నాకు చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? ఊరి పిచ్చోడా, నెల రోజులు మీరంతా కలిసి ఉండేలా ఎందుకు ఏర్పాటు చేశాను ఆ అనుకున్నావు? డంకాడోడు శోభనం చేసుకోవడానికా? ఇక్కడ దెబ్బతున్నాడు కాదు, మెల్లగా అమ్మాయిని లైన్లోకి తెచ్చుకుంటావని. మీరిద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి గెలుపు నీదే. ప్రేమ గెలుస్తాను గ్యారెంటీ ఏంటండి? అనుభవంతో చెప్తున్నాను. 25 ఏళ్ళైనా కూడా
ఇప్పటికీ 3 పిల్లలతోటి మంటపంలో వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు బాబు. మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళబోయారు కరెంట్ స్తంభరాగా. అమ్మయ్య.